ఇప్పుడే ఒక 40 నిమిషాల కథ చూశాను. ఈ కథ చూసినప్పుడు నాకనిపించింది. చాలామంది అమ్మాయిలు చాలా తెలివిగల్లోళ్ళం అనుకోని చెప్పేసి చాలా చాలా ఆంక్షలు పెడుతుంటారు. ఎందుకో ముందు జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు కానీ, అసలు అవతలోళ్ళు ఏం చెప్తున్నారో వినిపించుకోరు కనీసం. అలాంటి ఒక బ్యూటిఫుల్ కథ ఒక 40 నిమిషాల పాటు ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతుంది. ఈ మధ్య ఈటీవీ కథాసుధలో అనేకం నేను చూస్తున్నాను. అందులో ఇప్పటివరకు నేను చూసి ఒక దాదాపు 60 దాకా రిలీజ్ అయితే అందులో 30 దాకా నేను చూశాను గానీ, అన్నిట్లో కూడా ద బెస్ట్ ఇప్పుడు నేను చూసిన ఈ వెబ్ సిరీస్‌లోని కథాసుధలోని 'చారులత'. ఎందుకు ఇది ఇంత బాగుంది అంటే, ఒక చిన్న బ్యూటిఫుల్ ఎమోషను. అనుకోకుండా ఈ మధ్య చాలా సర్వసాధారణమైనయి రెండో పెళ్ళిళ్ళు అనేది. రెండు వైపులా అబ్బాయి గాని, అమ్మాయి గాని ఇద్దరు గూడా రెండో పెళ్లి చేసుకున్నప్పుడు, ఎటువంటి సందర్భంలో 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనే దానికి ఒక బ్యూటిఫుల్ ఎమోషను. ముఖ్యంగా నాకు 'రవిప్రకాష్' క్యారెక్టర్ అయితే చాలా చాలా నచ్చింది. ఇక మెయిన్ 'చారులత' అనేది టైటిల్ రోల్ ఆ అమ్మాయి పేరు మీద ఉంది కాబట్టి, సుజిత మనకి చాలా సీరియల్స్‌లో గానీ, సినిమాల్లో గానీ మనకు తెలుసు. అమ్మాయి చాలా కాలంగా చేస్తుంది గానీ, ఇంత బ్యూటిఫుల్‌గా క్యారెక్టర్‌ని మౌల్డ్ చేసుకుంటదని చెప్పేసి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ఆమె క్యారెక్టర్ కూడా. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక చిన్న ఫస్ట్ సీన్‌లోనే ఇద్దరికీ రెండో పెళ్ళిళ్ళు, ఇద్దరికీ పెళ్లి చూపులు. అంతే నేను చెప్పదలుచుకుంది. మిగతాదంతా మీరు చూడండి. అంత బ్యూటిఫుల్‌గా నేరేట్ చేశారు కథ అనేది. ఈ కథని ఇంత బ్యూటిఫుల్‌గా నేరేట్ చేసింది ఎవరయ్యా బాబు అనుకుంటే, మనకి అసలకి ఇంత బాగా ఆయన చెప్తాడా? ఇంత బాగా డైరెక్షన్ చేస్తాడా? అనుకుంటే ఆయన ఎవరో గాదు. మన కీరవాణి గారి తమ్ముడు ఎస్ఎస్ కంచి. ఇక్కడ కూడా చూడండి కీరవాణి గారి తమ్ముడు ఎస్ఎస్ కాంచి అని చెప్పాల్సొస్తుందంటే, ఆయన చుట్టూ మహావృక్షాల కింద ఉన్నాడు. అందుకనే ఆయన పేరు ఎప్పుడు పెద్దగా వినపడదు. ప్రతి సినిమాలో కూడా ఆయన రచనా సహకారం ఉంటది. మీరు 'మర్యాద రామన్న' చూసుకోండి, 'ఈగ' చూసుకోండి, 'త్రిబుల్ ఆర్' చూసుకోండి. ఇలాంటి అన్ని సినిమాల్లో ఎంతో కొంత ఆయన పార్ట్నర్‌షిప్ ఉంటది కానీ, ఎంత పార్ట్నర్‌షిప్ అనేది బయట ప్రపంచానికి తెలీదు. అందుకనే ఈయన నేను కూడా చాలా టాలెంటెడ్ అని చెప్పాలన్న ఉద్దేశ్యంతో అయ్యుండొచ్చు. లేతే ఆయన ఒక మంచి కథ చెప్పాలనుకున్నారేమో గానీ, బ్యూటిఫుల్‌గా నేరేట్ చేశారు. ఎంతో ఎక్కడ అశ్లీలత లేకుండా ఒక చెప్పాలనుకున్న విషయాన్ని చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. నాకు నాకు చాలా నచ్చింది. అందుకనే ఇమ్మీడియేట్‌గా చెప్పాలనిపించింది ఆదివారం పూట. మీ అందరూ కూడా చూడండి. ఇళ్లల్లో కూర్చొని చూసేది కాబట్టి, ఎక్కడ టైం వేస్ట్ అయ్యేది కాదు కాబట్టి, 40 నిమిషాల పాటు అలా వచ్చి, అలే మనం ఇలా అని ఆలోచించేలోపే అది ఎళ్ళిపోతది. అన్ని క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. చుట్టుపక్కల ఇంకొక 2, 3 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. చాలా ఎమోషనల్‌గా అనిపించింది. అంటే అవసరం లేకుండానే ఆర్గ్యూ చేస్తే ఎలాగా? ముందు వినాలి ఫస్ట్. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు వినిపించుకుంటే చాలా బావుంటది. మనకి మనమే చాలా ఫాస్ట్‌గా ఆలోచిస్తుంటాం. ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటాం. ఇలాంటి డెసిషన్స్ వల్ల అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం ఆలోచించం. ఇవి చాలామంది లైఫ్‌లో జరిగేదే. నేను చెప్తుంది ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యానంటే, చాలామంది ఆడపిల్లలు వాళ్ళు చాలా ఇన్‌సెక్యూరిటీతో బతుకుతా అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు. ఇవన్నీ గూడా వాళ్ళకి సంబంధించినయే. అసలు ముందు విని అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు వింటే చాలా బావుంటది. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే 'రవిప్రకాష్' చిత్తకొట్టేశారు. పాపం మీరు పెద్ద పెద్ద సినిమాల్లో చేసినా గూడా చిన్న చిన్న క్యారెక్టర్సు, హీరో పక్కనుండే క్యారెక్టర్సో లేకపోతే ఒక చిన్న ఒక 2 మినిట్స్ క్యారెక్టర్సు, 5 మినిట్స్ క్యారెక్టర్స్ చేయటం వల్ల కొంచెం మీరు ఎంత మంచి నటుడనే సంగతి ప్రపంచానికి తెలియలేదు. దీని ద్వారా మీరు సూపర్ యాక్టర్ అని చెప్పేసి ప్రపంచానికి ప్రూవ్ అవుతుంది. చేయండి ఇట్లాంటి మంచి మంచివి చేస్తే మంచి మంచి కథలొస్తాయి. కాంచి గారు మీరు ఆపొద్దు. మీరు దీన్నే గనక సినిమాలాగా తీసుకొస్తే కూడా ఇంకొద్దిగా బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఎందుకు కథాసొదలోనే వచ్చింది. దీన్ని ఇంకొక 1 అవర్ చేసుకుంటే ఒక మంచి కథ అయ్యేది. మంచి సినిమా అయ్యేది కదా! అనే ఒక ఫీల్ కూడా కలిగింది. ఎనీవేస్ అందరూ కూడా సూపర్‌గా చేశారు. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇకపోతే ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌కి నాకు తెలిసింది 'జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్' వాళ్ళు ఈటీవీలో కథాసుధలో గూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఈ 'చారులత' సీరియల్‌తోని. అంతకుముందు గూడా వాళ్ళు టీవీ షోస్ ఎన్నిట్లోనో షోస్ చేయటంలో వాళ్ళు సుప్రసిద్ధులనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత షోస్ తర్వాత మొన్న ఈ మధ్యే ఒక షార్ట్ వెబ్ సిరీస్ అని జెప్పేసి ఒకటి చేశారు. అది గూడా చాలా హిట్. అది హాట్‌స్టార్‌లో చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈటీవీలో 'చారులతతోని' ఒక కొత్త ఎరాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎట్లాగో ఆళ్ళు సినిమాలు గూడా తీస్తున్నారు. ఇలా రకరకాలుగా గూడా వాళ్ళు వెదుగుతా ఉన్నారు. చాలా బాగా చేశారు. చాలా మంచి సెలక్షన్ యాక్చువల్లీ. ఎందుకు సెలక్షన్ అంటున్నానంటే ఇప్పుడు 'రవిప్రకాష్‌ని' తీసుకోవాలి, ఈ 'సుజిత' గారిని తీసుకోవాలనే దానిలోనే వాళ్ళు సగం సక్సెస్ అయ్యారు. అంత బ్యూటిఫుల్‌గా చేశారు. అన్నిటికంటే మించి ఈ వెబ్ సీరీస్‌కి
ఈ కథాసుధ ఒక 40 మినిట్స్ కథలో టాప్ ఏంటంటే ఎలిమెంటు కీరవాణి గారి మ్యూజిక్. ఇప్పుడు మామూలు వాళ్ళైతే కీరవాణి గారి మ్యూజిక్‌తోని అమ్మో! ఈళ్ళిచ్చే చిన్న బడ్జెట్‌లో ఎలా చేయాలనుకుంటాం. కానీ అవన్నీ లేకుండా కీరవాణి గారు చిన్న లేదు, పెద్ద లేదు అన్నట్టుగా వాళ్ళ సొంత తమ్ముడే కాబట్టి చేసుకున్నారు. వేరే వాళ్ళకైతే ఇదంతా కుదరదేమో అని చెప్పి నాకనిపిస్తుంది వ్యక్తిగతంగా. ఎందుకంటే కథాసుధకి ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటది. ఆ లిమిటెడ్ బడ్జెట్‌కి ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ గానీ, ఆ రవిప్రకాష్ ఏసుకున్న డ్రెస్సులు జూడాలి మీరు. ఎంత బాగున్నాయో! ఆ కాస్ట్యూమ్ డిజైనర్‌ని గూడా స్పెషల్‌గా అప్రిషియేట్ జేయాలి. లొకేషన్స్ గానీ, తీసిన విధానం గానీ, చాలా తక్కువ రోజుల్లో 3 రోజుల్లోనే తీసే సినిమాలివన్నీ. ఎంత బాగా చేశారో అనిపిచ్చింది. అందుకనే పర్టిక్యులర్‌గా కథాసోదలో నేను మామూలుగా రివ్యూస్ చెప్తా ఉంటాను గానీ, అది బాగా మనసుకు నచ్చితేనే. దీని గురించి అంత పర్టిక్యులర్‌గా చెప్పడానికి కీరవాణి గారు, కాంజీ గారి టాలెంట్ ప్రత్యేకంగా చెప్పాలని జెప్పి, రవిప్రకాష్ గారు ఎక్కడో ఆగిపోకుండా ఇలా కంటిన్యూ‌గా చేయాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే టాక్ తెలుగు చారులత వెబ్ సీరీస్ ఇస్తున్న రేటింగ్ 3.5/5 నేను మీ శివ మల్లాల.